వనపర్తి జిల్లా పొల్లారం గ్రామానికి సంబంధించినటువంటి కామ్రేడ్ ఎం రాములు అనారోగ్యంతో నిన్న మరణించడం అనేటటువంటి జరిగింది. ఆయన విద్యార్థి ఉద్యమం నుంచే ఎస్ఎఫ్ఐ వామపక్ష విద్యార్థి భావాల వైపు వచ్చాడు. అలాగే విద్యా బోధనలు అల్లో అభివృద్ధి చెందాడు. యూట్యూబ్ టీచర్గా మొత్తం ఉమ్మడి జిల్లాలో ఆ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి కృషి చేశాడు. అలాగే సిపిఎం పార్టీని తన సొంత గ్రామం పొల్లారం గ్రామంలో పార్టీని బలోపేతం చేయడమే కాకుండా ఆయన వనపర్తి పట్టణంలో రిటైర్డ్ అయిన తర్వాత ప్రత్యక్షంగా సిపిఎం పార్టీలో భాగస్వామ్యమయ్యి అనేక ఉద్యమాలను నిర్వహించడం అనేటటువంటి జరిగింది. ఆయన స్కూల్ టీచర్గా విద్యాబోధనలు చేయడమే కాకుండా ఈ సమాజాన్ని మార్చేటటువంటి దృక్పథంతో కుల సమస్య మీద కానీ మతోన్మాదం మీద కానీ శాస్త్రీయ విద్య గురించి కానీ దోపిడీని నిర్మూలించేటటువంటి అంశాల మీద కూడా అనేక రకాల విద్యా బోధనలు చేయడం అనేటటువంటి జరిగింది. అలాంటి కామ్రేడు నిన్న అనారోగ్యంగా మరణించడం అనేటటువంటిది సిపిఎం పార్టీకి, జిల్లాకు, కుటుంబానికి తీవ్రమైనటువంటి లోటు. ఆ కామ్రేడ్ను మరణించడం అనేటటువంటి దాన్ని ఈరోజు మొత్తం శ్రేణులు అంతా కూడా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఈరోజు మొత్తం శ్రేణులంతా కూడా కామ్రేడ్ రాములు యొక్క ఆశయాలను కొనసాగించాలంటే ఈరోజు దేశంలో ఉండేటటువంటి మతోన్మాదానికి వ్యతిరేకంగా, కుల అసమానతలకు వ్యతిరేకంగా, దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేయడమే కామ్రేడ్ రాములు యొక్క ఆశయాలను ముందుకు కొనసాగించడం అనేటప్పుడు జరుగుతుంది. అలాంటి ఆశయానికి మనం అందరం కూడా కంకణబద్ధులు కావాలని చెప్పి కోరుతూ కామ్రేడ్ రాములకు సిపిఎం పార్టీ తరఫున, రాష్ట్ర కమిటీ తరఫున జోహార్లు అర్పిస్తూ తప్పకుండా ఈ ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నారు.